హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. మీరందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఈ ఛానల్లో నేను చెప్పే ప్రతి ఒక్క రీడింగ్ కూడా యూనివర్స్ నా ఇంట్యూషన్ ద్వారా చెప్పించబడుతున్నది. ఓకేనా? ఈ ఛానల్లో నేను చెప్పే ప్రతి ఒక్క ఎనర్జీ అయినా సరే, రీడింగ్ అయినా సరే, యూనివర్స్ నా ఇంట్యూషన్ ద్వారా చెప్పించబడుతున్నది. సో ఈ వీడియోస్ కనుక నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, సరేనా? సో అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే, పర్సనల్ రీడింగ్ కావాలి అని అనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది. మీరు దాన్ని కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి పర్సనల్ రీడింగ్ అనేది తీసుకోవచ్చు, సరేనా? ఓకే. ఇంకా మేనిఫెస్టేషన్కి సంబంధించి గైడెన్స్ కావాలన్నా, స్పిరిచువల్ గైడెన్స్, ఒరాకిల్ గైడెన్స్, ఏంజిల్ గైడెన్స్, లవ్ రీడింగ్, జాబ్, హెల్త్, కెరియర్ పరంగా ఏదైనా గైడెన్స్ కావాలన్నా, రీడింగ్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వండి, సరేనా? ఓకే, మరి ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం. సో యూనివర్స్ థ్యాంక్స్ చెప్పుకోండి, గ్రాటిట్యూడ్ చెప్పుకోండి. సో మీ పర్సన్ నేము, మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి. మీ పర్సన్ ఫేసు ఊహించుకుంటూ ఉండండి, ఎనర్జీస్ బాగా కనెక్ట్ అవుతాయి. మీ పర్సన్ ఫేస్ ఇమాజిన్ చేసుకోండి, ఓకేనా? సరే. సో ఎప్పుడు కూడా ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హెల్దీ అని చెప్పేసి అనుకుంటూ ఉండండి, సరేనా? సో ఎప్పుడు యూనివర్స్కి కనెక్ట్ అవుతూ ఉండండి. అఫర్మేషన్స్ చెప్పుకోండి. నేను స్ట్రాంగ్, ఐఎమ్ హెల్దీ అని చెప్పేసి అఫర్మేషన్స్ చెప్పుకోండి. సో ఎప్పుడు కూడా చాలా బాగుంటుంది అన్నమాట, పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. సరే, సో రీడింగ్ స్టార్ట్ చేద్దాం. త్రీ ఆఫ్ పెంటకల్స్, ది ఎంపరర్, నైట్ ఆఫ్ సోర్డ్స్, త్రీ ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ వ్యాండ్స్, పేజ్ ఆఫ్ వ్యాండ్స్. సరే, ఈ కార్డ్స్ వచ్చేసి నేను క్లారిఫై చేస్తాను, సరేనా? సో నేను ఇక్కడ వచ్చేసి ఓవరాల్ ఎనర్జీస్ చెప్తాను మీకు, ఎప్పుడు చెప్తుంటాను కదా. సో ఇక్కడ ఏంటంటే చూడండి, ఇక్కడ కార్డ్స్ పరంగా చూసుకుంటే ఇక్కడ మీ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయి ఉన్నా, లేదా తను మ్యారీడ్ అయి ఉండి పేరెంట్స్ తన ఫ్యామిలీ అయి ఉన్నా, ఫస్ట్ తనకి తన ఫ్యామిలీ మాత్రమే ఇంపార్టెంట్ అని చెప్తున్నారు ఇక్కడ క్లియర్గా, చూడండి, ఓకేనా? సో అంటే ఈ పర్సన్ మీద డిపెండ్ అయ్యి, అంటే ఫ్యామిలీ మాత్రమే ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. తన ఫ్యామిలీ మొత్తం ఈ పర్సన్ మీద డిపెండ్ అయి ఉండాలి, లేదా ఈ పర్సన్ ఫైనాన్షియల్ సోర్సెస్ ఫ్యామిలీ మీద అయినా డిపెండ్ అయి ఉండాలి, లేదా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, బరువు బాధ్యతలు తీసుకున్న పర్సన్ అన్న అయి ఉండాలి. సో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఫస్ట్ ఈ పర్సన్కి, తర్వాతనే ఈ లవ్, ఇంకేదైనా ఎంటర్టైన్మెంట్ ఏదైనా సరే ఇవన్నీ తర్వాతనే అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అన్నమాట, తర్వాత ఈ ప్రేమ ఇంకేదైనా సరే. సో ఇంకా కొంచెం టాక్సిక్ పర్సన్ అని అర్థమవుతుంది. మేబీ ఇక్కడ తన లైఫ్లో మేబీ మీరు తన లైఫ్లో లేరు అన్నా, లేకపోతే ఒక పెద్ద భయం, అది లేక అన్హెల్దీ హ్యాబిట్స్కి బానిస అయిపోయారంట. సో మీరు తన లైఫ్లో లేకపోవడం వల్ల అన్హెల్దీ హ్యాబిట్స్కి అడిక్ట్ అయిపోయారని చెప్తున్నారు. డ్రింకింగ్ కానీ, స్మోకింగ్ కానీ. సో ఒక బ్యాడ్ ఫ్రెండ్ సర్కిల్ తోటి ప్రాబ్లం, పబ్స్కి ఇంకా వెళ్ళకూడని ప్లేసెస్కి వెళ్ళడము, ఒక బ్యాడ్ హ్యాబిట్స్కి అడిక్ట్ అయిపోయారన్నమాట. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ క్లియర్గా ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే చూడండి. సో మళ్ళీ చెప్తున్నా, నేను ఓవరాల్ ఎనర్జీస్ చెప్తూ ఉంటాను. ఇక్కడ కార్డ్స్ ఏవైతే వేసానో ఆ కార్డ్కి సంబంధించి ఓవరాల్ ఎనర్జీస్ నేను చెప్తాను, సరేనా? సో మేబీ ఇక్కడ చూడండి, ఈ పర్సన్ని మిస్లీడ్ చేశారు ఎవరో, ఓకేనా? తప్పుద్రోవ పట్టించే ప్రయత్నం చేశారు. మీ ఇద్దరి మధ్య బ్రేకప్ జరిగినప్పుడు, అంటే రాంగ్ గైడెన్స్ ఇచ్చి వాళ్ళ చెడ్డ ప్రవర్తనతోటి మేబీ ఈ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటే మిమ్మల్ని మీ పర్సనల్ లైఫ్లో నుంచి
పక్కకు తప్పించడానికి మీ పర్సన్ బ్రెయిన్ వాష్ చేశారు ఎవరో. అంటే మీ పర్సన్ మిమ్మల్ని కలవకుండా ఉండడానికి, మీరిద్దరు రిలేషన్షిప్లో ఉండకుండా ఉండొద్దని చెప్పేసి ఎవరో మిస్లీడ్ చేశారు. ఓకేనా, మీ పర్సన్ బ్రెయిన్ వాష్ చేశారని కనబడుతుంది. సో నెగిటివ్గా చెప్తూ మీ పైన అండ్ మీ పర్సన్ బ్యాడ్ ఫ్రెండ్ సర్కిల్ అయినా కూడా మేబీ మీ పర్సన్ పాస్ట్లో వాళ్ళ లైఫ్లో కూడా ఇన్వాల్వ్ అవ్వడము, ఆకతాయితనంతో ఇట్లా చేస్తుంటారు. సో ఆ పగ కూడా అట్లా పెట్టుకొని మీ పర్సన్ మీ గురించి, తన గురించి వాళ్ళ ఫ్రెండ్స్కో, థర్డ్ పార్టీతో ఉన్న ఎవరైనా థర్డ్ పార్టీ ఉన్న ఎవరైనా సరే వాళ్ళకి చెప్పుకుంటూ ఉండడం వల్ల మీ పర్సన్ బ్రెయిన్ వాష్ చేస్తూ నిదానంగా మీరు మంచి ఉద్దేశంతో తన పట్ల బిహేవ్ చేస్తున్నా, మీ పట్ల నెగిటివ్గా పోర్ట్రేట్ చేస్తూ మీ పర్సన్ని మార్చారు అబద్ధాలు చెప్పి అని అయితే ఇక్కడ కనబడుతుంది. అంటే ఓవరాల్గా మిస్లీడ్ చేశారు మీ పర్సన్ ఎవరో నెగిటివ్ ఫ్రెండ్స్. ఇంకా వచ్చేసి ఇక్కడ చూడండి ఎనర్జీస్. సో నేను రాశులు చెప్తాను, లాస్ట్లో రాశులు చెప్తాను. ఇక్కడ మేషరాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఎక్కువ, మేషం, సింహం. సో నేను మళ్ళీ చివరిలో చెప్తాను రాశులు. అంటే ఒక పక్క వీళ్ళకి ఏంటంటే మీరు కావాలి, మిమ్మల్ని కోల్పోయి ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే తన తప్పుల వల్లే వాళ్ళు చాలా అబద్ధాలు చెప్పారు మీకు. సో అక్కడ జరిగిన నిజాన్ని ఒక 5% షేర్ చేస్తూ మిగతా 95% ఎనర్జీస్ రాంగు, అబద్ధాలు. అంటే నిజమేమో తక్కువ, అబద్ధాలు ఎక్కువ, అలా మిమ్మల్ని మిస్లీడ్ చేశారు అనేది కనబడుతుంది. సో ఇప్పుడు మీరు తన లైఫ్లో లేరు, మీతో ఉండాలని ఉంది వాళ్ళకి. ఏంటంటే ఇప్పుడు మీరు తన లైఫ్లో లేరు కదా, తను మీ లైఫ్లో లేరు, ఇప్పుడు మీతో ఉండాలని ఉంది, మీతో రీయూనియన్ కావాలని ఉంది. కానీ చేసిన తప్పులకి తన కాళ్ళ కింద తనే గోతులు తవ్వుకున్నారని అయితే కనబడుతుంది. సో ఇప్పుడు మీరు కావాలి, మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు, మీరే గుర్తొస్తున్నారు, మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. సో దానికి మీరు గుర్తు రాకుండా ఉండడానికి అన్హెల్దీ హ్యాబిట్స్, చెడ్డ బానిస వ్యసనాలు అడిక్ట్ అయిపోయి, అంటే మీరు గుర్తు రాకుండా ఉండడానికి అని చెప్పేసి వీళ్ళు వ్యసనాలకు అడిక్ట్ అయిపోయి ఉన్నారన్నమాట. సో ఎట్లాగైనా సరే మేమిద్దరం కలవాలి, ఒకరినొకరం తెలుసుకొని, ఒకరి తప్పులు ఒకరు తెలుసుకొని, మెమరబుల్ డేట్ నైట్ ఇట్లా అర్థం చేసుకొని మీతో స్పెండ్ చేయాలని ఆలోచిస్తున్నారు. బట్ ఆ పని చేయలేకపోతున్నారు అన్నమాట వీళ్ళు. ఓకేనా, అంటే మొత్తానికి ఎవరో మీ పర్సన్ బ్రెయిన్ వాష్ చేసి వదిలిపెట్టారండి. సో తను ఏం చేసి వచ్చారు అంటే ఇక్కడ చూడండి, ఎందువల్ల మన ఇద్దరి మధ్య బ్రేకప్ అయింది అన్నీ తెలుసు నాకు. సో తను తాను జనరలైజ్ చేసుకుంటున్నారు, సెల్ఫ్ ఫోకస్ చేసుకుంటున్నారు, సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు. ఎవరు నాకు వద్దు, ఈ టైంలో ఎవరు నాకు వద్దు, నాతో నేనే వెచ్చించుకునే సమయము, ఆ సమయం నేను గడపాలనుకుంటున్నాను. ఇంకా అంటే ప్రక్కన మీరు లేదు కదా, మీతో అలా దూరంగా వెళ్ళాలని ఉంది, కానీ పక్కకు మీరు లేరు కదా, మీతో కమ్యూనికేట్ అయ్యే సిచ్యువేషన్ కూడా తనది కాదు. ఎందుకంటే ఏ మొహం పెట్టుకొని వస్తారు, తన తప్పులు తనకు తెలుసు కదా. సో తనను తాను సెల్ఫ్ కేర్ చేసుకుంటూ ఒంటరిగానే నేను హ్యాపీగా ఉండడానికి ఉండటాన్ని ఎలా హ్యాపీగా ఉండాలని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతున్నారు, సెల్ఫ్ ఫోకస్డ్గా ఉన్నారు. ఇక్కడ ఎవరితో అయితే ఉన్నారో వాళ్ళతో సంతోషంగా లేరు. అంటే ఇక్కడ ఏంటంటే మీతో ప్యాచప్ చేసుకునే సిచ్యువేషన్ అయితే లేదు, మీతో ప్యాచప్ కావాలని ఉంది వాళ్ళకి. అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సంతోషంగా లేరు. సో ఇక్కడ ఏమంటున్నారు, నన్ను నేనే ప్రేమించుకుంటూ, సెల్ఫ్ కేర్ చేసుకుంటూ, సెల్ఫ్ లవ్ చేసుకుంటూ, నన్ను నేనే మోటివేట్ చేసుకుంటూ, జనరలైజ్ చేసుకుంటూ, అన్ని రకాలుగా తనను తాను హీల్ చేసుకుంటూ, హెల్త్ పరంగా ప్రికాషన్స్ తీసుకుంటూ, యోగా కానీ, మెడిటేషన్ లాంటి, ప్రవచనాలు లాంటివి, స్పిరిచువల్గా తనను తాను ఏదైనా నేచర్లోకి వెళ్ళి తనను తాను హీల్ చేసుకుంటున్నారు అనేది అయితే కనబడుతుంది. సో అలాంటి పీరియడ్లో ఉన్నారు తను ఇప్పుడు. అంటే ఇక్కడ ఏంటంటే పాస్ట్లో మీ మధ్య జరిగిన, అంటే ఫస్ట్ కిస్, అంటే ఇక్కడ అన్ఫర్గెటబుల్ మూమెంట్స్ అన్నీ గుర్తు చేసుకుంటున్నారు. అవి గుర్తొచ్చి తట్టుకోలేని సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు డ్రింక్స్ చేయడము, ఫ్రెండ్స్తో ఎక్కడికైనా దూరంగా వెళ్ళడము లాంటివి చేస్తున్నారు. సో ఇక్కడ కొంతమంది హీలింగ్ పీరియడ్లో ఉన్నారనేది కనబడుతుంది. అంటే నేచర్లోకి, స్పిరిచువల్లోకి వెళ్ళాలి, ఎక్కడికైనా దూరంగా వెళ్ళి ప్రశాంతంగా గడపాలని అనిపిస్తుంది అని
తన ఫీలింగ్స్ అన్నమాట. అంటే మెంటల్గా చాలా 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 అలసిపోయి ఉన్నారు. అంటే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే మీ దగ్గరికి ఓవరాల్ ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే మీకోసం అంటే మిమ్మల్ని వీళ్ళు మేనిఫెస్ట్ చేయడము, డివైన్ దగ్గర ప్రే చేయడము, మీ దగ్గరికి రావాలి, మీతో ఒక టైం స్పెండ్ చేయాలని ఒక రియలైజేషన్ వచ్చింది. ఓకేనా, మీకోసం అంటే మిమ్మల్ని డివైన్ దగ్గర ప్రే చేస్తున్నారు, మళ్ళీ వెనక్కి వచ్చేయండి అని, మళ్ళీ తిరిగి వచ్చేసి నా జీవితంలో కానీ మళ్ళీ మన రిలేషన్ రీస్టార్ట్ చేద్దామని చెప్పేసి వీళ్ళు ఏంజిల్స్ని కోరుకుంటున్నారు, డివైన్ కోరుకుంటున్నారు అన్నమాట గట్టిగా. ఓకేనా, సో ఇక్కడ కర్కాటక, వృచ్చిక, మీన రాశి వాళ్ళు కనిపిస్తున్నారు, ధనుస్సు రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. సరేనా, అది. సో ఇవి వచ్చేసి ఎనర్జీస్ ఫ్రెండ్స్. చూడండి లాస్ట్ కార్డు కూడా ఒక మన రిలేషన్లో ఫోకస్ చేయాలి అని చెప్పేసి వీళ్ళు దృఢంగా నిశ్చయించుకున్నారు. ఒక మానసిక ధైర్యంతో ముందుకు రావాలని చెప్పేసి వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఒక ఖచ్చితత్వంతో ఉన్నారు వీళ్ళు డెఫినెట్గా. ఓకేనా, సో మరి ఎనర్జీస్ ఎవరో మీరే చెక్ చేసుకోండి. అట్లీస్ట్ ఎనర్జీస్ వచ్చేసి మీకు ఒక 20-30% రిజనేట్ అయినా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీ పర్సనల్ రీడింగ్ అని తీసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.